హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బటర్ఫ్లై డ్రీమ్స్ ఎక్స్క్లూజివ్ జివామే స్టోర్ రాజమండ్రి. ఈ రోజు టాపిక్ వచ్చి మన స్టోర్ కి విజిట్ అయ్యే కొంతమంది కస్టమర్స్ బ్రాస్ ని ఎన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు, మిషన్ వాష్ చేయొచ్చా లేదా, ఎలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఏదైనా బ్రాని మన బాడీకి సెట్ అయిందని కానీ ఆరెల్స్ కంఫర్టబుల్ గా ఉందని కానీ రెగ్యులర్ గా అదే బ్రాన్ అయితే యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల బాడీలో రిలీజ్ అయ్యే హీట్ వల్ల అండ్ అలాగే రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల వాటి ఎలాస్టిసిటీ అనేది లాస్ అవుతుంది. మనం ఎన్ని మంత్స్ యూజ్ చేయాలనే దానికోసం మాట్లాడుకుందాము. సపోజ్ మీరు ఒక బ్రాని రెగ్యులర్ గా ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తున్నాము ఆర్ ఎక్కువ టైమ్స్ వాష్ చేస్తూ ఉంటే కనుక ఆ బ్రాని మీరు 6 months లోనే రీప్లేస్ చేసుకోవాలి. కంటే కూడా ఎక్కువ యూజ్ చేస్తే ఆ బ్రా యొక్క ఎలాస్టిసిటీ, ఫిట్టింగ్ అండ్ కంఫర్ట్ అనేది లాస్ అవుతుంది. లేదు మేము తక్కువ టైమే యూజ్ చేస్తున్నాము ఆర్ తక్కువ టైమే వాష్ చేస్తున్నాము అనుకుంటే ఆ బ్రాని మీరు 12 months వరకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి హౌ టు వాష్ యువర్ బ్రాస్. సపోజ్ మీరు మీ బ్రాస్ ని హ్యాండ్ వాష్ చేస్తుంటే కనుక ఒక మైల్డ్ డిటర్జెంట్ తీసుకుని దానిలో 20 to 30 minutes వరకు నార్మల్ వాటర్ లో సోప్ చేసుకోవాలి. అలా సోప్ చేసుకున్న తర్వాత దానిని నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. అంటే ఎక్కువ హార్డ్ గా ట్విస్ట్ చేయకుండా నార్మల్ గా స్క్వీజ్ చేసి మాత్రమే వాష్ చేసుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్ అయితే యూజ్ చేయకండి, నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. అలా హాట్ వాటర్ యూజ్ చేస్తే కనుక దాని ఎలాస్టిసిటీ అండ్ షేప్ అనేది లాస్ అవుతుంది. సో నార్మల్ వాటర్ తోనే వాష్ చేసుకోవాలి. ఆర్ మీరు మెషిన్ వాష్ చేస్తుంటే కనుక మీరు వాషింగ్ మెషిన్ లో నార్మల్ మోడ్ నుంచి డెలికేట్ మోడ్ ఉంటుంది కదా, ఆ మోడ్ లో పెట్టుకుని ఈ బ్రాస్ అనేవి మెషిన్ వాష్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో పెట్టి మాత్రమే వాష్ చేయాలి. మీరు డెలికేట్ మోడ్ లో పెట్టుకోవడం వల్ల స్పిన్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్రా యొక్క కప్ షేప్ అనేది లాస్ అవ్వకుండా ఎలాస్టిసిటీ కూడా రెగ్యులర్ గా నార్మల్ గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ డేస్ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎలా డ్రైవింగ్ చేసుకోవాలి అనే దానికోసం మాట్లాడుకుందాము. సపోజ్ మీరు వాష్ చేసిన బ్రాస్ ని ఎండలో కాకుండా ఎయిర్ డ్రై మాత్రమే చేయండి. అలా చేయడం వల్ల ఎలాస్టిసిటీ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం లింగరీ బ్యాగ్స్ లో కానీ ఆర్ పిల్లో కేజ్ లో కానీ స్టోర్ చేసుకుంటే ఇంకొన్ని డేస్ ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు పుషప్ బ్రాస్ కూడా యూజ్ చేస్తుంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. ఒక్కసారి కప్స్ అనేది రిమూవ్ చేసుకుని షేప్ అనేది కరెక్ట్ గా సెట్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియోలో షేర్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.